ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గీతామృతము అద తృతీయాధ్యాయము. కర్మయోగము. కర్మమును జ్ఞానమనెడు మార్గములు కనుగొనగ జగతి గలవు. గొప్పదేదియు రెంటిలో తెలుపుము గోవింద కృష్ణ కృష్ణ. యోగులకు కర్మ పదము, జ్ఞానులకు సాంఖ్యంబు యోగ్యమగును. కర్మమే కారణంబు జగతిలో జ్ఞానంబు కల్గొటకును. కర్మ ఫలమును గోరగా జీవుడు కర్మములు చేయవలయు. ఈ రీతి కర్మ చేయ కల్గొను నిశ్చితంబగు జ్ఞానము. అజ్ఞానులకు వారికి కర్మయే అతి ముఖ్యమయ్యుండును. ఆ కర్మ లేకున్నచో తొలగదు అజ్ఞానమది నిక్కము. కర్మ చేయకయున్నచో తొలగవు కష్టములు ప్రాణులకును. బ్రహ్మ సృజించెమన్నో యజ్ఞముల బాగుగా చేయుడనచో. యజ్ఞములు చేయుచున్న దేవతలు అత్యంత తృప్తులగుచు. వరములెత్తరు ప్రేమతో వారల వాంఛితంబులు తీరగా. ఆత్మయగు బ్రహ్మమందు లీనుడై ఆనందముందు నరుడు. చేయనక్కరలేదయా కర్మములు చేసియును ఫలము లేదు. కర్మ ఫలమును గోరక చేసిన కర్మంబే ముక్తి నొసగు. కర్మ చేయుము అర్జున ఫలకాంక్ష వీడి మోక్షము నందగా. అజ్ఞాని ఫలము కోరి కర్మములు ఆచరించుచునుండగా. ఫలము కోరక ఎప్పుడో పనులను చేయునా బ్రహ్మ విదుడు. పెద్దలెట్టుల సేతురు కర్మంబు పిన్నలట్టుల సేతురు. కాన ఫలమును గోరక మొదలెప్పుడు కర్మముల చేయవలయు. శుద్ధాత్ములైన వారు శ్రద్ధతో యుద్ధాన్ని ఆచరింప. కర్మబంధంబు తొలగు కలుగును మోక్షంబు నిశ్చయముగా. అశ్రద్ధతో కూడియో యుద్ధాన్ని ఆచరింపని వారలు నష్టమతులగుచు తుదకు నరకమును పొందుదురు నిక్కముగను. ఇచ్చవచ్చిన రీతిగా ప్రకృతి ఇద్దరి వర్తింపగా. అట్టి ప్రకృతిని మనము ఏ రీతి అడ్డగింపగలము అని పలుకుటది న్యాయమా అర్జున. అటుల పలుకగరాదయా రాగమును ద్వేషమనెడు. ఇవి రెండు రజోగుణోద్భవములు. వశముగా రాదు జ్ఞానే వశమికి వశమైన వైరుల
కలుగును జ్ఞానమును ఆవరించి కామము జ్ఞానమును కలుగజేయు జ్ఞానమే శత్రువగుచు జీవునకు కలిగించు నరకములను కావునని జ్ఞానులెప్పుడు కామమును కడకు ద్రోయగవలయును కామమునకాశ్రయములు కనుగొనగ మనసు బుద్ధేంద్రియములు కామమది వీని గప్పి కలిగించు మోహంబు జీవులకును కర్మేంద్రియముల కన్నా కనుగొనగ జ్ఞానేంద్రియముల మేలు వాని కంటెను మనసును బుద్ధియు శ్రేష్టమై వరలుచుండు అట్టి బుద్ధికి పైనను వర్తించు ఆజ్ఞానమే శ్రేష్టము అద్దాని వెలుతురెప్పుడు ఆత్మయని సుజ్ఞానులైన వారు అయ్యదే బ్రహ్మమంచు అర్జున నిక్కముగ నమ్మి మదిని అట్టి జ్ఞానమును పొంది కామమును అణచి జయమును బంధము ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఇది శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతం వైన గీతామృతము